ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎల్లాపూర్లోని గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతుల సహస్ర చంద్ర దర్శన మహోత్సవము నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కరెస్పాండెంట్ గౌరిశెట్టి జగన్మోహన్ తెలిపారు. జగన్మోహన్ మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రులకు సేవ చేయడం మహాభాగ్యమని అన్నారు. మా అమ్మ నాన్నకు వివాహం జరిగి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సహస్ర చంద్ర దర్శన మహోత్సవం మా మధ్యలో జరగడం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమం వేద పండితుల చేతుల మీదుగా జరగడం మా కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. जयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। ఇక్కడ ఈరోజు ఎస్పీఆర్ స్కూల్ మన స్కూల్ లోపల సార్ వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి శ్రీ గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతుల సహస్ర చంద్ర దర్శన శాంతి కార్యక్రమం గత 3 రోజుల నుండి అనగా 7, 8, 9 3 రోజులుగా చాలా వైభవంగా జరిగింది. ఇందులో మొదట గోపూజ, గణపతి పూజ, విఘ్నేశ్వర పుణ్యాహవాచనము, తరువాత ఇక్కడ వారికి అనేక నదులతో తెచ్చినటువంటి జలాలతో నదీ స్నానము, సర్వప్రాయశ్చిత్త సంకల్పము, సాయంకాలం పూట మృత్యుంజయ మండపారాధన, సంవత్సర కాల దేవతాహ్వానము మొదలైన కార్యక్రమాలతో మొదటి రోజు కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. రెండవ రోజు ఉదయం గోపూజతో ప్రారంభించి అగ్నిమథనము, ఆవాహిత దేవతా హోమము, విశేషంగా మృత్యుంజయ హోమము, గణపతి హోమం చేయడం జరిగింది. రెండవ రోజు అనగా 8వ తారీఖు సాయంకాలం పూట మండప దేవత నిత్య హోమాలు, సంవత్సర అయన పక్ష మాస ఋతు మొదలైనటువంటి దేవతల యొక్క మూలమంత్ర హవనాలు చేయడం జరిగింది. 3వ రోజు అనగా 9వ తారీఖు రోజు వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని వారికి ఆయుష్య హోమము, విశేషంగా మృత్యుంజయ హోమము, సహస్ర చంద్ర దర్శన ప్రధాన దేవతా హోమము కార్యక్రమాలతో పాటుగా అవబృత స్నానము, తరువాత వారికి తులాదానం అనగా తులాభారం అంటాం మనం, దాన్ని తులాదానం చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్ణాహుతి బలిప్రదానము, వేద పండితులతో మహదాశీర్వచనంతో కార్యక్రమం కూడా చాలా వైభవంగా 3 రోజుల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. సహస్ర చంద్ర దర్శనం అనేది సహజంగా 82 సంవత్సరాల్లో చేస్తారు. అంటే ఒక మనిషి జీవిత కాలంలో 1000 పూర్ణిమలు, అధిక మాసాలు మలమాసాలు కలుపుకొని 1000 పూర్ణిమలతో పూర్ణ చంద్రుని దర్శనం చేసుకుంటే దాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. ఇది మానవుడి యొక్క జీవితంలో అత్యుత్కృష్టమైనటువంటి సమయంగా మనం భావించాం. కారణం ఏమంటే ఇప్పుడున్నటువంటి కాలం లోపల ఈ 70 సంవత్సరాలు సగటుగా మానవుడి యొక్క ఆయుష్ ప్రమాణం అయితే 82 సంవత్సరాలు జీవించడం పెద్ద విషయం, అందులో ఆరోగ్యంగా ఉండడం ఇంకా పెద్ద విషయం, అందులో ఇలాంటి వైదిక కార్యక్రమాలు చేసుకునేటువంటి బుద్ధి సహకారం లభించడం ఇంకా గొప్ప విషయం. దానిలో ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా ఎంతోమందికి కూడా దీని ద్వారా వంశవృద్ధి, తరువాత వారికి కావలసినటువంటి ఏదైతే వంశంలో ఆగిపోయినటువంటి పనులు వాళ్ళ పిల్లలకన్నీ కూడా ఈ యొక్క దేవత అనుష్ఠానం వల్ల అందరికీ లభించి వారికి క్షేమము, ఆయుష్, ఆరోగ్యము అన్నీ కూడా కలుగుతాయి. కనుక ఈ చంద్రదర్శన శాంతి విశేషం వల్ల వీరందరూ కూడా సన్మార్గవర్తులై ఉండుగా కానీ ఆశీర్వచనం తెలుపుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా నా ఆధ్వర్యం, అంటే పులి సీతారాం శర్మ, నేను హైదరాబాద్లో ఉంటాను, మా స్వగ్రామం చెన్నూరు, మా ఆధ్వర్యంలో జరిగింది. సుమారుగా ఒక 15 మంది ఋత్వికులతో 3 రోజుల పాటు ఇక్కడ అద్భుతంగా సూర్య నమస్కారాలు, తర్వాత నవచండీ పారాయణ, ఏకాదశి రుద్రాభిషేకం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరపడం జరిగింది.